పురుషులు 3 రకాలు. ఫస్ట్ వన్ ఉత్తమ పురుష, ఫస్ట్ పర్సన్. మాట్లాడేవాడు లేదా మాట్లాడే వాళ్ళని ఉత్తమ పురుష అంటారు. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఉత్తమ పురుష అవుతారు. పదాలు నేను, మేము, నా, మా. ఉదాహరణ, నేను చదువుతున్నాను. నేను అనేది ఉత్తమ పురుష. మేము బడికి వెళ్తున్నాము. మేము అనేది ఉత్తమ పురుష. నా పేరు రమేష్. నా అనేది ఉత్తమ పురుష. సెకండ్ వన్ మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్. ఎదురుగా ఉన్నవాడు లేదా వినేవాడు. మాట్లాడేటప్పుడు ఎవరైతే వింటున్నారో లేదా ఎవరైతే ఎదురుగా ఉన్నారో ఆ వ్యక్తి మధ్యమ పురుష అవుతాడు. పదాలు నువ్వు, మీరు, నీ, మీ. ఉదాహరణ, నువ్వు ఏం చేస్తున్నావు. నువ్వు అనేది మధ్యమ పురుష. మీరు ఎక్కడికి వెళ్తున్నారు. మీరు అనేది మధ్యమ పురుష. నీ పేరేమిటి. నీ అనేది మధ్యమ పురుష. థర్డ్ వన్ ప్రథమ పురుష, థర్డ్ పర్సన్. ప్రస్తుతం ఎదురుగా లేకుండా వేరే చోట ఉన్న వ్యక్తి లేదా వస్తువు గురించి మాట్లాడడం లేదా తెలియచేసే దానిని ప్రథమ పురుష అంటారు. పదాలు అతడు, ఆమె, అది, వారు, వాళ్ళు. ఉదాహరణ, అతడు క్రికెట్ ఆడుతున్నాడు. అతడు అనేది ప్రథమ పురుష. ఆమె పాట పాడుతోంది. ఆమె అనేది ప్రథమ పురుష. వారు సినిమాకి వెళ్ళారు. వారు అనేది ప్రథమ పురుష. సులభంగా గుర్తుంచుకోవడం కోసం టేబుల్. ఉత్తమ పురుష నేను, మేము. మధ్యమ పురుష నీవు, మీరు. ప్రథమ పురుష అతడు లేదా ఆమె, వారు లేదా వాళ్ళు, అవి లేదా అది.